ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రెజెంట్ ట్రెండ్లో మ్యూజిక్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రిలీజ్కి ముందు సినిమా మీద హైప్ పెంచడంలో సంగీతమే కీ రోల్ ప్లే చేస్తోంది. అందుకే మేకర్స్ కూడా కథకు న్యాయం చేయడంతో పాటు సినిమా మీద బజ్ క్రియేట్ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకులను ఏరి కోరి మరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఈ రేస్లో సూపర్ ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా రేంజ్ పెంచే పేర్లు టైటిల్స్ లో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుద్ధ్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సినిమాకు మ్యూజిక్ చేయడం మాత్రమే కాదు, ఆ సినిమా ప్రమోషన్స్ లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న అనిరుద్ధ్ రీసెంట్ గా తన ఈవెంట్ లో ది పారడైజ్ సాంగ్ పాడిన అనిరుద్ధ్ సినిమా మీద బజ్ ను మరింత పెంచడంలో హెల్ప్ అయ్యారు. అదే తమిళ్లో అయితే ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ జోష్ సౌత్ సినిమాలకు చాలా హెల్ప్ అవుతోంది. పెద్ది విషయంలోనూ ఇదే జోరు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. గతంలో హైదరాబాద్ ఈవెంట్ లో చికిరి సాంగ్ పర్ఫార్మ్ చేసిన రెహమాన్ రీసెంట్ గా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచింగ్ ఈవెంట్ లోనూ రెహమాన్ సాంగ్ హైలైట్ అయింది. దీంతో గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమా మీద బజ్ క్రియేట్ అయింది. ఈ విషయంలో తెలుగు సంగీత దర్శకులు కూడా ముందే ఉన్నారు. తాను వర్క్ చేసే సినిమాల అప్డేట్స్ విషయంలో యాక్టివ్ గా ఉంటున్నారు తమన్. రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో పర్ఫార్మ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ కూడా తాను నటిస్తూ సంగీతం అందిస్తున్న ఎల్లమ్మ సినిమా బీట్ ను పర్ఫార్మ్ చేసి చూపించారు.